ఈ వీడియోలో పూసలతో మిక్సీ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 షేర్ చేస్తానండి. మిక్సీ జార్ రెండు ఉంటాయండి. మిక్సీ అల్లే విధానం పార్ట్ 1 షేర్ చేశాను. ఇప్పుడు మిక్సీ అల్లే విధానంలోనే పార్ట్ 2 అనమాట. ఈ వీడియోతో మనకి మిక్సీ అనేది రెడీ అయిపోద్ది. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో మిక్సీ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 షేర్ చేస్తానండి. ఆల్రెడీ కిందటి వీడియో వరకు మిక్సీ అడుగు భాగము ఇలా పై భాగం వరకు వచ్చింది. ఇక్కడ ఇంకా ఈ ఫిల్లింగ్ ఉంది కదా, ఈ ఫిల్లింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి, ఈ వీడియోకి అయితే మనకి కావలసిన బీడ్స్ అండి. ఈ స్కై బ్లూ బీడ్స్, బ్లాక్ బీడ్స్ను ఇలా మిక్సీ కొంచెం ఇదిగోండి స్పీడ్ పెంచడానికి నెంబర్స్ ఉంటాయి కదా, వాటి కోసం అని చెప్పి నేను బ్లాక్ తీసుకున్నాను. ఓకే అండి, ఇదిగోండి వీటికి మన ఇష్టం వచ్చిన కలర్ వేసుకోవచ్చు. ఇక్కడ మిక్సీ వైర్ ఉంది కదా, మిక్సీ ప్లగ్కి నేనైతే మిక్సీ వైర్కి ఈ కలర్ తీసుకుంటున్నాను. ప్లగ్ కొనే ఇది ఇచ్చేస్తాను ఈ కలరు. ఓకే అండి, ఇంకా రెడీ చేసుకోండి. ఒక చిన్న పాలిథీన్ కవర్ ఉంటుంది కదా, పనికి రాని పాలిథీన్ కవర్ కూడా ఉంటే తీసుకోండి. ఇలా మెత్తగా ఉండాలి, నలిపితే ఇలా ఉండాలి, అంతేగాని మరలా బరబరలాడుతూ ఉండకూడదు అనమాట. మనకి కాటన్ చీరలకు వస్తాయి చూసారు, అవి పెట్టకండి, బరబరలాడుతూ ఉంటాయి. మనం పెట్టంగానే ఇలా స్టిఫ్గా ఉండాలి, అలాంటిది ఒకటి తీసుకోండి. ఓకేనా, మిక్సీ అల్లే విధానం చూసేద్దామండి. ఇంకా పార్ట్ 1 ఇక్కడ వరకు అయితే అయిపోయింది. పార్ట్ 2లో ఇంకప్పుడు ఫిల్ చేసేద్దాము. ఒకసారి చూడండి, కౌంట్ చేసుకోండి బీట్స్ అనేవి. 1 2 3 4 5 6 ఆపోజిట్ 1 2 3 4 5 6. మరలా ఇటు చూడండి, 1 2 3 1 2 3 ఇలా వస్తే మీరు కరెక్ట్గా వేసినట్టు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏమేమి బీట్స్ తీసుకోవాలంటే ఇక్కడ 6 బీట్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్ బీట్స్ 2 బీట్స్ తీసుకోవాలి. 3 బీట్స్లో ఈ బీడు, ఇదిగోండి ఈ బీడు, ఈ బీడు, ఈ 2 బీట్స్ బేస్ అవుతాయి. ఇప్పుడు మనకి 3 బీడ్స్లో ఈ బీడు, 6 బీడ్లో ఈ బీడు, ఈ 2 బీడ్ని పట్టుకుని మనం అల్లుతాం అనమాట. ఇదిగోండి ఎక్కడ ఎక్కిస్తున్నాను కార్నర్లో నేను వైర్ని, ఇదిగోండి ఇలా నేను లోపల నుంచి తీసుకొస్తున్నాను. నాట్ అనేది ముడి అనేది కనిపించకుండా ఉండటం కోసం నేను లోపల నుంచి తీసుకొస్తున్నాను. ఇలా తీసుకొచ్చేసి ఈ బీడ్ ఉంది కదా, 6 బీడ్స్లో చివరిది, ఈ బీడ్లోకి ఎక్కించేసాను. వైర్ ఉన్న వాళ్ళు ఉంచేసుకుని అల్లేసుకోవచ్చు. ఇలా పెట్టుకోండి. 6 బీడ్స్లో ఇక్కడ కార్నర్ బీడ్స్ 2 ఉన్నాయి కదా, ఈ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నా. 3 బీడ్స్ ఉన్నాయి చూసారా, దీనిలోకి ఇలా. ఇప్పుడు మనకి బేస్ కార్నర్ బీడ్స్, ఇటు నుంచి ఈ బీడు, ఇటు నుంచి ఈ బీడు, 1 2 ఈ 2 బీడ్స్ బేస్ అవుతాయి కార్నర్లో. ఇది మొత్తం ఫిల్ చేసేస్తాం. ఓకేనా, ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. ఓకేనా, కనిపిస్తుందండి, 1 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. 1 2 ఒక్కసారి ఫిల్లింగు ఇక్కడ వరకు చూడండి, వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, తర్వాత ఇదంతా మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇలా వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దబ్బా, మీకు అర్థం కాదు. ఇదిగోండి ఇలా ఎదురుకు పెట్టుకోండి, మీకు అర్థమైపోద్ది. ఇదిగోండి ఈ 2 బీడ్స్కి 1 2, ఈ 2 బీడ్స్కి ఈ 2 బీడ్స్ యాడ్ చేసాం. ఓకేనా, మరలా ఇక్కడ 3 బీడ్స్ ఉంటాయి కదండి, ఒక బీడ్కి వేసేసాం. సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇక్కడ ఒక్కటి గ్రహించండి, ఫస్ట్ 2 బీడ్స్ యాడ్ చేసాం, మరలా 3 బీడ్స్లో సెకండ్ బీడ్కి నీడిల్ తీసుకొచ్చేసాం. ఇక్కడ 1 2 ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి ఇలా సిట్టింగ్ బీడ్ ఎమ్మటే థర్డ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొస్తున్నాను. థర్డ్ బీడ్ తీసుకొచ్చేసి ఇంకా మనకి ఏ బీడ్స్ లేవు, 3 బీడ్స్ వేసేసాం. అప్పుడు ఇక్కడ 6 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇలా చూసారు కదా, ఇలా ఇక్కడ 3 బీడ్స్ అయిపోయాయి. తీసుకెళ్ళిపోతే ఇక్కడ మనకి 1 2 3 ఉంటాయి, 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. 1 బీడ్, ఈ ఒక్క స్టెప్ చూస్తే మీరు ఈ మొత్తం వేసేయగలరు. ఇలా మరలా మనకి ఇక్కడ 3 బీడ్స్ వస్తాయి పైకి. ఈ స్టెప్ అయిపోయింది.
నీడిల్ని మనం పైకి తీసుకొచ్చేసుకోవాలి. ఇలా ఈ బాక్స్ అనేది క్లోజ్ చేసేస్తాను. ఓకే అండి. ఇదిగోండి మరలా ఎన్ని బీడ్స్ వచ్చాయి? 1 2 3 వచ్చాయి. మధ్యన 3 బీడ్స్ రావాలన్నమాట. అప్పుడు మరి మీరు కరెక్ట్గా వేసినట్టు జాయింట్ అనేది. ఇదిగోండి 3 ఫ్లవర్స్ వచ్చాయి. 1 2 3 ఇలా రావాలి. ఫస్ట్ ఈ 2 బీడ్స్కి కార్నర్లో 2 బీడ్స్కి 2 బీడ్స్ యాడ్ చేసాం. తర్వాత సెకండ్ బీట్ ఇది. ఈ సెకండ్ బీట్కి 2 బీడ్స్ యాడ్ చేసాం. ఈ థర్డ్ బీట్కి ఇటు నుంచి 1 బీడు, మిడిల్ 1 బీడు అల్లుకుంటూ వచ్చాం కదా, ఈ బీడు 1 2 3 అవుతాయి. 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టేసుకోండి. మరలా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక్కొక్క బీడ్కి ఇలా పెంచుకుంటూ మొత్తం క్లోజ్ చేసేస్తాం. చేసేయండి మీరు కూడాను, నేను చేసేస్తాను. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను, నిదానంగా చూడండి కొత్త వాళ్ళు. ఇదిగోండి 2 బీడ్స్ ఆల్రెడీ ఇక్కడ 1 2 ఉన్నాయి. ఈ బీడ్లో నుంచి ఇలా వేసేసాం. నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాం. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాం. ఇదిగోండి ఇలా. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. మరలా ఎదురుకి ఇలా తిప్పుకోండి. ఇక్కడ ఈ బీడ్ ఉంది కదా, కలుపుకోవాలి. దీన్ని మనం కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇలా. ఇది తేలికైన పద్ధతి. దీనిలో 1 బీడ్. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 1 2 3 ఉన్నాయి. 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఇలా పట్టుకోండి, మధ్యకి చెయ్యిని ఇలా పెట్టుకోండి. గ్రిప్ దొరుకుతుంది మనకి. ఇక్కడ కరెక్ట్గా టైట్ వచ్చేస్తుందండి. గ్రిప్ ఎప్పుడైతే దొరుకుతుందో అల్లేటప్పుడు మనం టైట్ వచ్చేస్తుంది. చక్కగా నీట్గా ఉంటుంది వర్క్ కూడా. ఇలా 2 బీడ్స్కి వేసేసాం. ఇంకెన్ని బీడ్స్కి వేయాలండి మనం? 1 2 3 4 బీడ్స్కి వేయాలి. మీరు వేసేయండి, నేను వేసేస్తాను. మీతో మాట్లాడుతూ ఫాస్ట్గా వేసేస్తా, టిప్స్ చెప్తూ మీకు వేసేస్తా. ఓకేనా? ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 2 యాడ్ చేయండి ఫస్ట్, తర్వాత 2 యాడ్ చేయండి, తర్వాత 1 బీడ్. 3 బీడ్స్కి అలా యాడ్ చేసేయండి. నేను నా కన్వీనియంట్ని బట్టి ఫాస్ట్గా తిప్పుతూ అల్లేస్తానండి. మీరు అల్లేసేయండి. ఇదిగోండి ఇలా లూజ్ అనేది లేకుండా టైట్గా వచ్చేట్టు పెట్టేసుకోండి. ఇంకేం చేస్తారంటే ఇక్కడ బాగా స్టిఫ్గా ఉందనుకోండి, చక్కగా నీట్గా కదలకుండా. ఇప్పుడు చూసారా నాకు ఎంత స్టిఫ్గా ఉందని, మనం ఫెవికాల్ తీసుకుని గమ్తో అంటించినట్టు ఉండాలి. బీట్ టు బీట్ ఇలా క్రాసులుగా రావాలి. ఇలా వస్తే మనకి కరెక్ట్గా స్టిఫ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది అల్లిక. లేదండి కొత్తగా అల్లుతున్నాం, మాకు ఇలా రాలేదు, మాకు కొంచెం లూజ్గా ఉంది అనుకున్న వాళ్ళైతేనో పాలిథీన్ కవర్ చెప్పా కదా మీకు, ఈ పాలిథీన్ కవర్ తీసేసుకుని ఇలా సమభాగంలో ఇలా పట్టుకుని పెట్టేసేయండి ఇప్పుడే ఇలా. ఎందుకంటే ముందు అడుగున ఒక గ్రిప్ ఇచ్చిన వాళ్ళం అవుతాం నిలబట్టడానికి మిక్సీ అనేది. ఇలా కొత్త వాళ్ళు ఇప్పుడు మాకు వద్దండి చక్కగా నీట్గా వచ్చేసింది అనుకున్న వాళ్ళైతే అవసరం లేదు. ఓకే అండి, అది మీ ఇష్టం, మీరు అల్లుకున్న దాన్ని బట్టి. కొత్త వాళ్ళు అయితే పెట్టుకుంటా బెటర్ అండి, ఎందుకంటే కొంచెం లూజుగా ఉంటుంది అల్లిక. కొంచెం అలవాటు పడేదాకా లూజుగా ఉంటుంది. అదే అల్లికి వచ్చిన వాళ్ళు అనుకోండి స్టిఫ్గా లాగేస్తారు. అల్లుతూ ఉండగానే మనకు అర్థమైపోద్ది అల్లే విధానం ఎలా అని చెప్పేసి. ఓకేనా? అలా చేయండి. నేనైతే పెట్టడం లేదండి, నాకు చక్కగా స్టిఫ్గా ఉంది, అందుకని నేను పెట్టడం లేదు. ఓకే అండి, నేను అల్లేస్తూ ఉంటా, మీతో ఫాస్ట్గా మీరు అల్లేసేయండి. చివరికి ఎలాగో నేను చెప్తాను. వర్క్ వచ్చిన వాళ్ళకోనో నేను చెప్పేది సోదిలాగా ఉంటుందండి. ఏంటి ఇంత వివరించి చెప్పాలా అనిపిస్తుంది. వర్క్ రాని వాళ్ళకైతేనండి అబ్బా ఇంకా కొంచెం వివరంగా చెప్పచ్చు కదా అనిపిస్తుంది. మనం ఎప్పుడు కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలండి ప్రతి పనికిను. అప్పుడే మనకి వాళ్ళు కూడా మనలో కలుస్తారు. ఓకేనా? చిన్నవి కదండి, వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. అందుకని వర్క్ వచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసుకోండి అబ్బా సోది అనుకోకుండా. వచ్చి ఏదైనా అండి కొంచెం ఎందుకు ఇంత చెప్తున్నారు ఇదే అని మొత్తంలో అబ్బా కొంచెం బాగుండు, ఇంకా వివరంగా చెప్తే బాగుండే అనిపిస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం వివరంగానే చెప్తున్నాను. వేసేస్తూ ఉండండి అబ్బా. మీరు స్కిప్ చేసేసుకోవచ్చు ఇక్కడి నుంచి. ముఖ్యమైనది అయితేనే మిమ్మల్ని నేను స్కిప్ చేయొద్దండి అంటాను. కొత్త వాళ్ళు మాత్రం ఎప్పటికీ స్కిప్ చేయొద్దు వీడియోని. చక్కగా మొత్తం ప్రతి సెకండ్ చూడండి. పాత వాళ్ళు అయితే చేసేసుకోండి, అల్లికి వచ్చిన వాళ్ళు. ఓకేనా? బీట్ వర్క్ అంటే కొంచెం లేటేనండి,
కాకపోతే స్ట్రాంగ్గా ఉంటుంది వర్క్. చాలా రోజులు నిలవ ఉండే వస్తువులు అన్నమాట ఇవి. మధ్య మధ్యన చిక్కు పడుతూ ఉంటుందండి, జాగ్రత్తగా వేసుకోండి. మన సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్కి చూద్దామండి ఆన్సర్. ఈ లోపల నేను అల్లుతూ ఒక ఆన్సర్ చేసేస్తాను. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి, పద్మగారు నేను బీడ్స్ కొనుక్కొచ్చుకున్నాను, వెంకటేశ్వర స్వామిది అల్లుదాం అనుకుంటున్నాను, కానీ నేను అల్లలేకపోతున్నాను, నాకు అర్థం కావట్లేదు వర్క్. బీడ్స్ తీస్తున్నాను, మరలా నాకు చిరాకు వచ్చేసి లోపల పెట్టేస్తున్నారంట. ఇలా పాపం చాలాసార్లు క్వశ్చన్ చేశారండి వీరు, మన సబ్స్క్రైబరు. ఆన్సర్ చేస్తాను చూడండి. ఒకటండి, మీరు పనున్నప్పుడు అస్సలు బీట్ వర్క్ జోలికి వెళ్ళద్దు. మీకు ఇంట్లో మనం నిత్యం చేసుకునే వంట, ఇంటి పని మొత్తం పూర్తి చేసేసుకోండి. నాకు పని లేదు, ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను అనుకున్న క్షణం మీరు బీట్ వర్క్ తీయండి. డైరెక్ట్గా మీరు వెంకటేశ్వర స్వామిది అల్లటానికి ప్రయత్నించమాకండి. ఫస్టే మనకి బేసిక్ క్లాసెస్ అని ఉన్నాయి మన ఛానల్లో, దానిలోకి వెళ్ళిపోండి ముందు. ఇప్పుడు ఈ మిక్సీ చూసినా మీకు అర్థమైపోద్ది, ఎందుకంటే ఇక్కడ అడుగు భాగం వేసా కదా, పార్ట్ 1 చూడండి, మీకు అర్థమైపోద్ది అసలు మనం ఎలా ఎక్కించుకోవాలి ఫస్ట్ బీడ్స్ అనేది. ముందు మీరు కొంచెం ఒక షీట్ అల్లే ఫస్ట్ రెడీ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓకే నాకు ఇది 4 బీట్ మెథడ్, ఇది నాకు వచ్చేసింది అనుకుని మీ మనసు కనిపించి, అప్పుడు మరలా ఇంకొక షీట్ ఏం చేస్తారంటే కలర్స్ చేంజ్ చేయండి. మీకు నచ్చిన చాట ఒక్కొక్క బీడ్ కలర్ బీడ్ వేసేయండి. మీకు నచ్చిన చాట వేసేసుకుని అల్లండి, మరలా ఒక కొత్త లుక్ అయితే వచ్చేస్తుంది. అట్లా మీరు 2-3 షీట్లు చిన్నవి అల్లుకోండి. అల్లుకున్న తర్వాత మీకు వర్క్ అలవాటు పడిపోతారు. ఆ షీట్ అలా ఉంచేసుకోండి. అప్పుడు మీరు అల్లటానికి వెళ్ళండి. లేదు ఇంకా నేను అర్థం కాలేదు అంటే మన ఛానల్లో చిన్నవి ఈ మినీ ఫర్నిచర్ సెట్ అని చెప్పేసి కిచెన్ వేర్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ముందు చిన్న వాటికి వెళ్ళిపోండి మీరు, తర్వాత అప్పుడు పెద్ద వాటికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఒకేసారి మీరు ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మ దగ్గరికి వెళ్ళొద్దు, మీరు అల్లలేరు. ఎందుకంటే మనం ఏదైనా చదువుకునేటప్పుడు ఏంటండి, డైరెక్ట్గా బుక్ చదవలేం కదా. ముందు అక్షరాలు నేర్చుకుంటాం, తర్వాత చిన్న వర్డ్స్ నేర్చుకుంటాం, తర్వాత చిన్న పారాగ్రాఫ్లు నేర్చుకుంటాం, తర్వాత ఒక పేజీ చదువుతాం, తర్వాత బుక్ చదువుతాం. ఇలా స్టెప్పుల వారీగా ఉంటుంది కదండి మనం ఎడ్యుకేషన్ చదివేటప్పుడే, మనం చదువు నేర్చుకునేటప్పుడే. అలాగే బీట్ వర్క్లో కూడా మీరు ఒక స్టెప్ బై స్టెప్ ముందు అసలు బీట్స్ ఎలా ఎక్కించుకోవాలి ఏంటి, 4 బీట్ మెథడ్, 5 బీట్ మెథడ్, అసలు మనం ఎలా అల్లాలి ఇవన్నీ ముందు నేర్చుకోవాలి. తర్వాతే పెద్దవాటికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి బొమ్మ అండి కొంచెం పెద్ద ప్రాజెక్టే. బీట్స్ మనకి కలర్స్ చేంజ్ చేసేటప్పుడు కొంచెం అర్థం కాదు. ఇలా చిన్నవి అల్లారనుకోండి మీకు ఈజీగా ఉంటుందండి. ఓకేనా? ఇంకా మీకు అర్థం కాకపోతే అడగండి కామెంట్ బాక్స్లో. ఇలా చేసిన తర్వాత మీకు అర్థం కాకపోతే అప్పుడు నేను మీకు చెప్తాను. ఓకే అండి? ఇంకా అల్లికలోకి వెళ్ళిపోదాం చూడండి. ఇదిగోండి 5 బీట్స్ వరకు వేసేసాను. 1 2 3 4 5. ఇంకా ఈ బీడ్ అటు ఉంది, ఈ బీడ్ ఇటు ఉంది, చూసారు కదా. ఇంకా ఈ ఖాళీ కూడా పూర్తి చేయాలి. ఈ ఖాళీ పూర్తి చేసేటప్పుడు ఇది 6th బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. అప్పుడు ఇంకా మనకి ఏ బీడ్స్ లేవు ఇక్కడ, ఈ అడ్డ బీడ్లోకి తీసుకెళ్ళిపోండి. ఇది లాస్ట్ బీడ్, ఇది కూడా పూర్తి చేసేయాలి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఇలా మరలా నెక్స్ట్ ఈ అడ్డబీడ్ను ఉపయోగించండి. ఇలా మరలా ఒక అడ్డబీట్ ఉపయోగించాలి. ఇంకొక బీట్ ఉపయోగించేస్తే ఇక్కడ మనం కంప్లీట్ అయిపోయినకి మీరు అర్థమవుతుంది. చెప్పిన దానికి మనం ఉంటేనే పూసలల్లికి అర్థండి. ఇలా మొత్తం ఇక్కడ అయిపోయింది కదా. ఈ బీడ్స్ని కూడా ఇక్కడ ఈ బీడ్స్ని కూడా కలిపేద్దామండి. అడ్డబీడ్లోకి వెళ్ళిపోయి ఇలా టైట్గా ఇలా పట్టుకోండి. ఇలా లాస్ట్కి వచ్చేటప్పుడు ఇలా పట్టుకోండి, ఒకసారి పట్టుకుంటే మనకి చక్కగా స్టిఫ్గా వస్తుంది. మరలా ఇక్కడికి ఈ 4 బీడ్స్ని కూడా కలిపేసేయాలి. విడివిడిగా ఉన్నాయి కదండి, కలిపేయాలి ఇలా. ఓకే అండి? ఇప్పటికి మనం ఒక బాక్స్ అల్లే రెడీ అయిపోయింది. చెప్పా కదండి, మీరు కొత్త వాళ్ళు అయితే లోపల ఈ పాలిథీన్ కవర్ కంపల్సరీగా పెట్టుకోండి. ఇలా పెడితే నిలవాలి, మనం బతిమలాడకూడదు.
ఇలా ఒక పక్కకు వంగి ఒక పక్కకి వంగి ఇబ్బంది అయిపోద్ది. అదే కొత్త వాళ్ళ కల్లిక కొంచెం లూజుగా వస్తుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పాలిథీన్ కవర్ దీని లోపల ఫిల్ చేసేయండి. మనం ఇలా పెట్టంగానే కొంచెం బరువు ఇస్తాం కదా, దీని లోపల బరువు పెడతాం, అప్పుడు ఇలా నిలబడిపోద్ది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇంత మటుకు ఫిల్లింగ్ అయితే అయిపోయింది. మిక్సీకి ఇక్కడ వరకు వేసేసాం, ఈ మొత్తం ఫిల్ చేసేసాం. నెక్స్ట్ ఈ స్టెప్ అయితే వేసేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ 6 బీడ్స్ ఉన్నాయి కదండి. 1 2 3 4 5 6 బీడ్స్ ఉన్నాయి. ఈ 6 బీడ్స్లో మనం 3 బీడ్స్ తీసుకుందాం. 3 బీడ్స్కి ఈ 2 స్టెప్స్ వేసుకోవాలి. ఈ 3 బీడ్స్ వదిలేసేయండి. నేను ఎలా వేస్తానో చూడండి. ఇదిగోండి, పైకి తీసుకొచ్చేసేయండి నీడిల్ని. ఫస్ట్ ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడికి ఒక నాటు వేసేయండి, ఊడకుండా ఒక నాటు వేసేసేయండి, లూజు లేకుండా ఉంటుంది మనకి. ఇక్కడికి అయిపోయిందనమాట. ఇది ఒక బాక్స్లో మనకి రెడీ అయిపోయింది, ఓకేనా? ఇలా పెట్టేసుకోండి. ఇలా 3 స్టెప్స్ ఇలా చక్కగా పెట్టుకోండి. ఎక్కడ వేయాలి ఇదిగోండి చూడండి, నేను మీకు చాక్ పీస్తో చూపిస్తాను. ఈ 3 బీడ్స్కి, నెక్స్ట్ ఈ 3 బీడ్స్కి అడ్డం, 3 బీడ్స్కి ఇక్కడ 3 బీడ్స్ 1 2 3, మరలా అడ్డ బీడ్స్ ఉన్నాయి చూసారా, 1 2 3 1 2 3 1 2 3 ఇక్కడ వరకు వేసేయండి. నేను చాక్ పీస్తో గీసి చక్కగా మీకు చూపించాను. ఇప్పుడు వేసేస్తాను చూడండి. ఫస్ట్ ఇలా పట్టుకోండి. 3 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ 3 బీడ్స్కి వేసేద్దాం. ఫస్ట్ 1 2 3 ఇలా. సెకండ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చాను. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ వేసేయండి. ఇక ఫాస్ట్గా అయిపోతుంది లేండి వర్క్ మనకి. ఇక్కడ వచ్చిన వర్కే కాబట్టి మీకు లాగేసేయండి. ఇదిగోండి ఇలా 2 బీడ్స్. నెక్స్ట్ థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా మరలా ఇంకో వైపుకి తిప్పేసేయండి. ఇప్పుడు 4 సైడ్స్ వేయాలి. ఇప్పుడు ఒక వైపు మనకు అయిపోయింది, ఒక సైడ్ వేసేసాం, ఇంకా రెండో సైడ్కి వచ్చేస్తున్నాం. రెండో సైడ్లో 3 బీడ్స్ తీసుకోండి. 1 2 3 ఫస్ట్ బీడ్లో తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. స్టార్టింగ్ మాత్రమే 3 అండి, ఇంకా మొత్తం 2 2నే యాడ్ చేసుకోవాలి, ఓకేనా? ఇలా సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. బీడ్స్ హోల్స్ కనిపించలేదు అనుకోండి, ఇదిగోండి ఇలా చేతి ఒక్కసారి కదపండి, మనకి ఈజీగా ఎక్కేస్తాయి. హోల్స్ అనేవి పైకి తేలుతాయండి. ఇలా థర్డ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొస్తున్నాను. కొంచెం ఫస్ట్ స్టెప్ మనకు పట్టేసినట్టు అనిపిస్తుంది. థర్డ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. 1 2 3 ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా బయటకు వచ్చేసి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా వేసాం. ఇటు వేసాం, ఇటు వేసాం. ఇప్పుడు 2 వైపులా వేసాం, ఇంకా మూడో వైపు వేయాలి. ఇదిగోండి ఇటు చూడండి, కరెక్ట్గా అడ్డబీట్ ఉంది చూసారా, ఇక్కడ ఈ 3 బీడ్స్ దగ్గర ఇలా పెట్టుకుంటే మనకి ఎదురుకు కనిపిస్తాయి. 1 2 3 ఈ 3 బీడ్స్కి కూడా వేసేద్దాం. చూడండి, ఈ 3 బీడ్స్ వదిలేయండి. ఇలా మీరు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు ఎక్కడ వేయాలి అనేది. చూసారు కదా, ఇక్కడ ఇటు వచ్చేయండి, ఈ గీత ఉంది కదా, ఈ గీత దగ్గరికి ఇలా వచ్చేయండి. అక్కడ అయిపోగానే 3 బీడ్స్ మనకు కనిపిస్తాయి. ఇక్కడ 1 2 ఉన్నాయి, 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. 2 బీడ్స్ యాడ్ చేసేటి. ఇక్కడ 3 బీడ్స్లో ఫస్ట్ బీడ్కి వేస్తున్నాను. మరలా సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తాం. ఇట్లా పట్టుకోండి, మీకు గ్రిప్ దొరకలేదు అనుకోండి, దీన్ని ఇలా లూజ్ చేసుకోండి, తర్వాత టైట్గా లాగచ్చు. లూజ్ చేసేసుకోండి.
మనకి ఇక్కడ గ్రిప్ దొరకదు. ఇక్కడ తర్వాత లాగచ్చు మనం. ఇది సెకండ్ బీడ్. 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇదిగోండి ఈ బీడ్లో నుంచి ఈ బీడ్ థర్డ్ బీడ్లో కూడా తీసుకొచ్చేయండి ఎమ్మటే. మేబీ ఒకవేళ ఇక్కడ లూజులు ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ దీన్ని పట్టుకుని ఇలా లాగేసేయండి. ఇక్కడ ఏదన్నా లూజ్ ఉంటే వచ్చేస్తుంది, టైట్ చేసేయచ్చు. ఇలా లాగితే వచ్చేస్తుంది. మళ్ళీ దీన్ని కూడా లాగేసేయండి. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చిన తర్వాత 1 2 బీడ్స్ ఉంటాయి. 2 బీడ్స్ మాత్రం యాడ్ చేసేయండి. ఇలా నెక్స్ట్ ఇప్పుడు ఇటు 1 2 3 సైడ్స్ అయితే మనం వేసేసాం. ఫోర్త్ సైడ్కి వచ్చేసాం. ఫోర్త్ సైడ్లో మనకి ఎన్ని ఉంటాయండి? 1 2 3. ఈ 3 బీడ్స్కి వేసేద్దాం. ఫస్ట్ బీడ్లోకి తీసుకొచ్చేసాను నీడిల్ని. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేసేయటమేను. సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేసేయటమేను. ఒకసారి చూడండి, థర్డ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇదిగోండి ఇక్కడ థర్డ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసాను ఒకేసారి. ఇంకా ఇక్కడ ఏ బీడ్స్ లేవు. థర్డ్ బీడ్లోకి వచ్చిన తర్వాత ఇది కలిపేసేయాలి. ఇటు నుంచి ఉంది కదా ఈ బీడ్, ఇలా నిలువు బీడ్. ఓకేనా? ఇలా కలిపేసేయండి. ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి. 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఒక్క పూస యాడ్ చేసేస్తే ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది మనకి. మిక్సీ పై భాగం వేస్తాను. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసాం. ఇంకా ఈ స్టెప్ ఒకటి వేసేయాలి. ఓకే అండి, ఈ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇక్కడికి తీసుకొచ్చేయండి ఫస్ట్ బీడ్లోకి. మరలా ఇలా టైట్గా లాగేసేయండి. ఓకేనా? ఇలా లాగేసేయండి. మరలా ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మరలా సేమ్ పైన మీకు ఎన్ని రావాలి? 1 2 3 1 2 3 1 2 3 1 2 3 4 సైడ్స్ 3 3 బీడ్స్ రావాలి. ఓకే అండి. ఇంకా మరలా ఇక్కడ ఫస్ట్ ఇంకో స్టెప్కి వెళ్ళిపోదాము. ఇక్కడ 1 బీడ్ ఉంది. స్టార్టింగ్ కాబట్టి 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా సెకండ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసాను ఎమ్మటే. ఇలా చూసారా, 3 బీడ్స్ యాడ్ చేసేసాను. ఈ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఇలా ఇంకా అంతా 2 బీడ్స్ యాడ్ చేసేయండి. మొత్తం నేను యాడ్ చేసేస్తాను. ఇలా 2. ఇది సెకండ్ స్టెప్ అన్నమాట. చూడండి ఎంత ఈజీగా ఉందోను. ఇలా మరలా ఒక సైడ్ అయిపోయింది. ఇంకొక సైడ్కి వెళ్ళిపోతాను. సేమ్ ఈ ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఎలా వేశారో సేమ్ అలాగే వేసేయండి. చివరికి వచ్చిన తర్వాత నేను ఎలాగో చెప్తాను, నేను వేసేస్తా, మీరు వేసేసేయండి. ఓకే అండి, మొత్తం వేసేయండి. సేమ్ 2 బీడ్స్ దగ్గర యాడ్ చేసేసుకోండి. ఇక్కడ 1 బీడ్ ఉంటుంది, 2 బీడ్స్ యాడ్ చేయండి. 1 బీడ్ ఉంటుంది, 2 బీడ్స్ యాడ్ చేయండి. అల్లుకుంటా వచ్చేయండి. ఇక్కడికి వచ్చేయండి. నేను అల్లేస్తా, నెక్స్ట్ ఎలాగో ఎండింగ్ చూపిస్తా. నేను మొత్తం వేసేసానండి. ఇదిగోండి ఇలా వేసాను. ఇది లాస్ట్ బీడ్ ఉంటుంది ఈ సైడ్లో. దీనిలోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇలా ఇక ఇక్కడ లాస్ట్ బీడ్ కాబట్టి ఇది కలిపేయాలి కదండి. అందుకని ఈ పై బీడ్లోకి తీసుకొచ్చేస్తున్నాను నీడిల్. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. కేవలం 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఇలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది.
నీడిల్ని పైకి తీసుకొచ్చేయండి. క్రాస్ నిలువు బిడ్లో నుంచి ఇలా నిలువు బిడ్ ఉంటుంది కదా, దానిలో నుంచి ఇలా పైకి తీసుకొచ్చేసేయండి. ఓకే అండి. ఇప్పుడు ఒక్కసారి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూడండి ఈ స్టెప్. ఇప్పుడు 2 స్టెప్స్ అయితే వేసేసాం. మిక్సీ పై భాగం 1, 2 ఈ 2 స్టెప్స్ వేసేసాం. మీకు ఈ స్టెప్ వేసిన తర్వాత మీరు వేసింది కరెక్ట్ అవునో కాదో చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు పైన కూడా 1, 2, 3 బీట్స్ రావాలి. ఒక సైడ్ 4 సైడ్స్లో 3 బీట్స్ రావాలి. 1, 2, 3 1, 2, 3 1, 2, 3 ఇలా వస్తే మీరు చక్కగా నీట్గా మనకి నేను వేసినట్టుగా వస్తుంది అనమాట. ఓకే అండి. ఒకవైపు 4 వచ్చి ఒకవైపు 3 వచ్చినాయి అనుకోండి, మీరు ఎక్కడ రాంగ్ వేశారు ఒకసారి చెక్ చేసుకుని మేబీ ఏదన్నా మీరు తప్పు వేశారనుకోండి ఇక్కడే ఇప్పేసుకోవచ్చు ఇంకా ముందుకు వెళ్ళకుండా. ఓకే అండి. ఇదిగోండి ఇలా. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేసేయాలి. ఎలాగో చెప్తా. ఇదిగోండి కార్నర్ బీట్స్ ఉన్నాయి చూసారా, 2 బీట్స్ ఇటు ఈ 3 బీట్స్లో కార్నర్ బీట్స్ 1, 2 ఇదిగోండి. ఈ బీడు ఇటు నుంచి ఈ బీడు ఇటు నుంచి ఈ బీడు ఈ 2 బీట్స్ కార్నర్ బీట్స్ అవుతాయి. 1, 2 ఇక్కడ వైర్ ఇక్కడ ఉంది. 1, 2 బీట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. 1, 2 ఇలా చిన్న చిన్న వాటి దగ్గరేనండి తప్పు వేస్తారు కొత్తగా అల్లేవాళ్ళు. ఇలా 2 బీట్స్ మాత్రం తీసుకోండి. ఇలా అయిపోయింది. ఈ 2 బీట్స్ యాడ్ చేసాం. ఈ 2 బీట్స్కి ఇక్కడ వరకు అయిపోయింది. మధ్య బీడ్ని వదిలేసేయండి. ఈ బీడ్లో నుంచి బయటకు వచ్చేయండి. ఇలా బయటకు వచ్చేసి మరలా ఇక్కడికి తీసుకురండి. దీనిలో నుంచి వద్దు, ఈ అడ్డ బీడ్ను ఉపయోగించండి. ఇలా నేను ఎలా వేస్తున్నానో స్క్రీన్ మీద ఒక్కసారి చూడండి. ఈ అడ్డ బీడ్ను ఉపయోగించి మనకి ఇక్కడే ఉంటుంది ట్రిక్కు. ఇలా మరలా పైకి తీసుకొచ్చేయండి. ఇక్కడి నుంచి తీసుకొచ్చేయచ్చు. ఇలా తీసుకొచ్చేయచ్చు, తీసుకురాకూడదు అలా. ఇలా మరలా ఈ బీడ్లో తీసుకెళ్ళిపోండి. ఇదిగోండి ఇలా. ఇక్కడ ఏం చేస్తారు, ఈ 2 బీట్స్ తీసుకోండి. ప్రతిసారి మనం ఇక్కడ కార్నర్లో 2 బీట్స్ మధ్య బీడు వదిలేయాలి. మరలా ఈ బీడు తీసుకోండి. ఈ మధ్య బీడు వదిలేసేయండి. ఎందుకంటే ఈ జార్ అనేది మిక్సీ జార్ దీనిలో మనం ఇలా ఫిట్ చేయాలి. అందుకని చెప్పేసి ఖాళీ కోసం ఈ బీడును వదిలేస్తున్నాం. ఖాళీగా ఉండాలి, మరలా పెడితే జార్ నిలవాలి. అది ఓకే అండి. ఇలా ఈ 2 బీట్స్ తీసుకోండి. 2 బీట్స్ యాడ్ చేసేయండి. ఇక్కడే ఉంటుందండి గ్రిప్ అంతా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ అడ్డబీడు ఉపయోగించండి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఒక పక్క లూజ్ ఉంచాము, 3 పక్కలన టైట్ చేసేస్తాం. అప్పుడు మనకి సెట్ అయిపోద్ది. ఇక్కడికి 2 బీట్స్లోకి తీసుకొచ్చేయండి. ఈ మధ్య బీడ్ని మనం అసలు ఏం చేయట్లేదండి. ఓకేనా. ఈ 2 బీట్స్కి ఈ 2 బీట్స్కి ఇలా ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి. ఇలా 2 బీట్స్కి యాడ్ చేసి మరలా 2 బీట్స్ కార్నర్ బీడ్లు 2 తీసుకుంటాం. 2 బీట్స్ యాడ్ చేసేటివేనండి, ఏం లేదు, ఈజీగా ఉంది. మరలా ఇలా చివరికి వచ్చేయండి. ఈ బీడ్లోకి తీసుకెళ్ళిపోండి. ఫస్ట్ ఇక్కడ 1, 2 బీట్స్ యాడ్ చేయటమేను. మధ్య బీడ్ని మనం అసలు ఏం కదిలించలేదు, కార్నర్ బీడ్స్ని మాత్రమే తీసుకున్నాం. ఇలా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి. మనం టైట్ చేయాలి జారు పెట్టడానికి. ఇక్కడ వదిలేసాంగా లూజు, ఇక్కడ టైట్లు రావాలి 3 పక్కన. ఇక్కడ టైట్ రావాలి. వెనక మనం ఈ అడ్డబిడ్ని ఉపయోగించి ఇక్కడికి వచ్చేసాం. ఆ గ్రిప్ ఉంచాలన్నమాట మనం. ఇలా ఓకే అండి. ఇలా మరలా తర్వాత దీనిలోకి వచ్చేయండి. ఇక్కడ ఈ బీడ్స్ అన్నీ వంగిపోతున్నాయి చూసారా. ఈ బీడ్స్ అన్నీ విడివిడిగా ఉన్నాయి. ఇటు 2
ఇటు 2 ఇవన్నీ విడిగా ఉన్నాయి. ఇవన్నిటిని కలపాలి. ఇప్పుడు మనం కలిపేసేయాలి. ఇలా ఇప్పుడు వెళ్ళండి దీనిలోకి. ఇలా మీరు అనుకోవచ్చు, ఇందాకనో ఇక్కడి నుంచి ఇలా తీసుకురమ్మన్నారు, ఇప్పుడేంటండి కలుపుతున్నారంటారు. ఇలా చేస్తే కొంచెం లూజు మాత్రమే వచ్చి మనకి ఈ జార్ అనేది పెడితే నిలుస్తుంది. తీయటానికి ఇలా పెట్టంగానే లోపలికి వెళ్తుంది, తీయంగానే పైకి వచ్చేస్తుంది. ఇక్కడే ఫిట్ చేసేసామనుకోండి మనకి ఇబ్బంది అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు ఈ 4ని మొత్తాన్ని కలిపేసేయండి. ఇలా ఇలా 2 బీడ్స్లో నుంచి మొత్తం కలిపేసేయండి. ఈ బీడ్లోకి కూడా తీసుకెళ్ళండి. మళ్ళీ అడ్డబీడ్ని ఉపయోగించాలి ఇప్పుడు మనం. ఇదిగోండి ఈ అడ్డబీడ్. మరలా ఇలా ఇలా ఒక్కొక్క బీడ్నండి పైకి వచ్చిన విడివిడిగా ఉన్నటిని ఇలా విడివిడిగా ఉన్నాయి కదా, ఈ అడ్డబీడ్లు మధ్య బీడ్ను కూడా ఉపయోగించుకోవాలి. వదిలేసాను చూసారా, ఆ బీడ్ను ఇప్పుడు ఉపయోగించుకుంటాం. బీడ్ వర్క్లో మనం ఏది ఉపయోగం లేనిది లేదండి. ఇలా ఇలా అడ్డబీడ్ ఉపయోగించాము. మరలా 2 బీడ్స్లోకి తీసుకెళ్ళిపోతున్నాం. ఉత్తినే అండి, ఏ బీడ్స్ యాడ్ చేయట్లే మనం. ఉత్తినే ఒక సూది వైర్ని తీసుకెళ్ళి టైట్ చేసేస్తున్నాం. ఇలా ఇలా ఇప్పుడు చూసారా మనకి ఒక షేప్ అనేది రెడీ అయింది. మరలా ఇటు ఇలా ఈ వైపుకి తీసుకొచ్చేయండి. కొంచెం నిదానంగా చేయండి ఈ పని. ఇదిగోండి దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి. అయిపోయింది. ఇప్పటికి మనకి వేసేసాం. అన్నిటినీ కలపబట్టి ఇందాక ఈ 2 బీడ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోం. ఇవన్నీ పైకి లెగుస్తూ ఇప్పుడు మనం వంగ ఇట్లా చక్కగా ఒక లెవెల్లో ఉన్నాయన్నమాట. చూసారా, 1 2 3 4 ఇటు 4 1 2 3 4 1 2 3 4 ఇలా రావాలి. ఈ మధ్యనంతా వదిలేయాలి. ఇది పెట్టి చూపిస్తా ఉండండి, మీకు ఐడియా ఉంటుంది. పైకి కనిపించటం లేదు. మీరు కూరమాకండి, నేను మీకు కనిపించటం కోసం పైకి ఎన్ని వచ్చాయో మీకు తెలియటం కోసం నేను ఇది కూరి మీకు చూపిస్తున్నా, అర్థమవుతుంది. మీరు కూరమాకండి. ఇదిగోండి ఇప్పుడు చూడండి, చక్కగా కనిపిస్తుంది మీకు. ఇలా రావాలి. మనం కూరామనుకోండి మళ్ళీ మిక్సీ జార్ పెట్టాలంటే లోపలికి వెళ్దాం. అందుకని కూరమాకండి. నేను మీకు ఇప్పుడు చూడండి చక్కగా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే మీకు కనిపించదు, వివరం అని తెలియదని నేను మధ్యన ఇలా పెట్టాను. ఇదిగో చూసారా, 1 2 3 4 2 బీడ్స్. కార్నర్లో 2 బీడ్స్ తీసుకుంటాం, 2 బీడ్స్ యాడ్ చేయటం. ఈ బీడ్ను వదిలేసేయటం. ఇక్కడ 2 బీడ్స్ యాడ్ చేసాం. కార్నర్లో 2 బీడ్స్ తీసుకుని 2 బీడ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఈ మధ్య బీడ్ని తర్వాత విడివిడిగా ఉంటాయి కదండి, వీటిని కలుపుకుంటూ ఇలా వచ్చేసాం వైరుతో. అది ఓకేనా? ఇప్పుడు చూడండి కరెక్ట్గా చక్కగా కనిపిస్తుంది మీకు. 4 బీడ్స్ 4. దీన్ని కూడా కౌంట్ చేయండి. 1 2 3 4. మరలా దీన్ని కూడా కౌంట్ చేయండి. ఇటుకి వెళ్ళేటప్పటికి ఇటు ఒక గీత ఇలా వచ్చేసింది. ఓకే అండి, నేను తీసేస్తున్నాను. దీన్ని నాటు వేసి తీస్తానండి. గ్రిప్ దొరికింది, చక్కగా నాటు వేసేస్తాను. ఇక్కడ ఈ నాటు వేసేయండి అబ్బా మీరు కూడాను. అయిపోయింది ఇంకా మనకి మిక్సీ. ఈ పై భాగం కూడా అయిపోయింది. అక్కడే నాటు వేయకుండా కొంచెం కిందకి తీసుకొచ్చేసి కనిపించని ప్లేస్కు తీసుకెళ్ళండి. ముడి అనేది ఇక్కడ వేసేద్దాం. కార్నర్లో గ్రిప్ దొరికింది మనకి ఇక్కడ బాగా. ఇవ్వండి, ఇక్కడ వైర్ తీసుకుని ఇలా సూది మీద వెయ్యండి. ఒక 4-5 సార్లు వేసేసి లాగేసేయండి. ఒక్కసారి ముడిని దగ్గరికి ఇలా పెట్టేయండి. దగ్గరికి వచ్చేస్తే మనకి నెక్స్ట్ ఈ బీడ్లో నుంచి అక్కడే కట్ చేయొద్దండి. నాట్ అనేది కనిపిస్తుంది కదా, ఈ బీడ్లో నుంచి లాగంగానే నాట్ లోపలికి వెళ్ళిపోద్ది మనకి. అస్సలు మనం ఎక్కడ వేసాము అనేది కూడా కనిపించదు. ఇలా 2 బీడ్స్ అవతలకి తీసుకెళ్ళి కట్టర్ సహాయంతో చక్కగా ఇలా పట్టుకుని ఇలా కట్ చేయండి. ఇప్పుడు దీన్ని తీసేద్దాం.
ఇది ఉంచామనుకోండి జారు పెట్టలేం కదా. ఇది ఈ ప్లేసు మనకి చక్కగా లోపలికి వెళ్ళటానికి జారు పెట్టి చూద్దాం ఒక్కసారి. ఇదిగోండి ఇలా నిలబడిపోద్ది. ఓకేనా. ఇది మళ్ళీ తీసేయచ్చు. ఈ కొంచెం ఖాళీ పెట్టడానికి తీయటానికి గ్రిప్పు మనకి ఉపయోగపడింది. చక్కగా చూసారా ఒరిజినల్ మన మిక్సీ ఎలా ఉంటుందండి, సేమ్ అలానే ఉంది. ఓకేనా. ఇదండి ఇంకా నెక్స్ట్ మిక్సీ మొత్తం రెడీ అయిపోయింది. ఇక్కడ 2 స్టెప్స్ వేసేసాం. ఇంకా ఇప్పుడు నెంబర్స్ ఉంటాయి కదా, మిక్సీ స్పీడ్ పెంచుకోవటానికి అలా ఇవ్వాలి కదా మిక్సీకి. ఇది కూడా ఇచ్చేద్దాం. ఫస్ట్ ముడి వేసేసుకోండి ఇలా. అక్కడ కట్ చేసేయండి అబ్బా, ఇక్కడ కట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా తీసుకోండి. ఇలా ఇలా ఒక 3 నాటు వేసేయండి ఫస్ట్. ఇలా నాటు వేసేసి ఇది కట్ చేసేయండి, ఎక్స్ట్రా ఉంది. నాటు వేసేసిన తర్వాత ఇలా 6 బీట్స్ తీసుకోండి. 1 2 3 4 5 6 ఇలా పట్టుకోండి. పట్టుకొని మొత్తం పైకి తీసుకొచ్చేయండి. మరలా 6 బీడ్లో నుంచి నీడిల్ని దూర్చుకుంటూ ఇలా ఈ బీడ్లో కూడా మొత్తం స్టార్టింగ్లోకి మరలా తీసుకొచ్చేయండి. ఇదిగోండి ఇలా. ఇక్కడ ఇంకొక బీట్ తీసుకోండి ఈ మధ్యకి. 3 బీట్స్కి మధ్యకి ఇలా ఉండాలి. ఇలా ఇంకొక బీట్ తీసుకోండి. ఈ మధ్యన ఖాళీ ఉంది కదండి, ఖాళీని పూర్తి చేద్దాం. 1 బీట్ తీసుకుని మరలా ఇలా వచ్చేయండి. మధ్యకు రావాలి. ఒక ఫ్లవర్ అల్లే మధ్యకు వేసాం దీన్ని, చూసారు కదా. ఇదిగోండి లాగేసేయండి. ఇలా మరలా ఇంకో బీడ్లోకి కూడా టైట్గా రావటం కోసం మధ్య బీటు టైట్ రావాలి మనకి. ఇక్కడికి తీసుకొచ్చి ఇలా సేమ్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ ఇవ్వాలి అనేది చూద్దాము. ఇక్కడ సెకండ్ బీటును చూసారా, 1 2 స్టార్టింగ్. ఈ సెకండ్ బీట్ దగ్గర ఇలా అనండి, కుడివైపు నుంచి ఎడం వైపుకి ఇలా. ఇక్కడ బెండ్ చేసేయండి. ఇలా పట్టుకుని ఇలా బెండ్ చేసేయండి సెకండ్ బీట్ దగ్గర. ఓకేనా. మరలా ఇక్కడ ఉంది, దీన్ని రివర్స్ ఈ మధ్య బీడ్లోంచి మరలా ఇట్లా వెళ్ళండి. ఇదిగోండి వేసాం, టైట్ చేసేయండి. ఇక్కడ ఫిట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ 2 బీడ్స్లో నుంచి పైకి వచ్చేయండి. ఇలా పట్టుకుని ఈ బీడ్తో మనకు పని అయిపోయింది. ఈ 2 బీడ్స్కి పైకి వచ్చేయండి. 1 బీడ్తో ఇక్కడ ఒక బీడ్, 2 బీడ్స్ ఇక్కడ ఫిట్ చేసేసాం. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఈ నిలువు బీడును చూసారా, ఇక్కడ మనకి గ్రిప్ అనేది చాలదు. ఇక్కడ పై బీడును చూసారా, ఈ బీడు కింద ఈ బీడు, పైన 2 బీడ్స్లో ఈ బీడు తీసుకోండి. చూడండి నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లవర్, సెకండ్ ఫ్లవర్లో ఈ బీడు, దీన్ని ఇలా. నెక్స్ట్ మరలా ఈ బీడు ఈ 3 బీడ్స్లోకి తీసుకురావాలి. 1 2 3 2 3 తీసుకొచ్చేసి ఇక్కడ మనం గ్రిప్ చూసుకుంటాం. ఇలా పెట్టి మనకి ఏ బీడ్ అయితే ఇక్కడ ఈ ఒక్క బీడు చూసారు కదా, ఈ బీడ్కి ఒక్క దానికి ఇక్కడికి వచ్చాం. ఈ 2 బీడ్స్లోకి తీసుకొచ్చి 1 2 3 గ్రిప్ తీసుకున్నాం. ఇది 4th బీడ్ కింద తీసేసుకుంటున్నాం.
మనకి ఇక్కడ గ్రిప్ ఇక్కడ ఉంది, దీనికి వాడుకోవాలి ఈ బీట్ని. లేదండి మాకెందుకు ఇలా అన్నారు అనుకోండి, గమ్తో అంటించేసుకోండి ఇక్కడ. ఎందుకంటే బీడ్ వర్క్ అంటే అల్లటమే కాబట్టి నేను మీకు ఇలా తేలిక పద్ధతిలో చూపిస్తున్నాను మీకు. ఓకే అండి, ఇది ఇక నాటు వేసేయండి. ఇక్కడ నాటు మాత్రమే వేయండి, ఇక్కడే కట్ చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ గ్రిప్ ఇచ్చిన వాళ్ళం అవుతాం లూజు కాకుండా. ఇలా నాటు వేసేసి మరలా ఈ బీడ్లోకి వచ్చేయండి. ఇలా ఎక్కడికక్కడికి వెనక్కో ముందుకో 2 బీట్స్కి వచ్చేయండి. ఇలా కింద బీట్కి కూడా తీసుకొచ్చేయండి. అక్కడ కట్ చేయొద్దు, ఎందుకంటే దీనికి గ్రిప్ ఉండదు. మీరు ఇక్కడే కట్ చేసేస్తే ఇక్కడ కట్ చేసేయండి. 3 బీట్స్ అవతలకి తీసుకొచ్చేసి ఎక్కడొక్కడ కట్ చేసేయండి. ఓకేనా, ఇంకా ఈ అడుగు భాగం కూడా వేసేద్దాము. ఇప్పుడైతే ఇక్కడ వేసేసాం, ఇంకా ఇవి వేసేద్దాం. చూడండి, ఇక్కడ మీ దగ్గర ఈ సైజు బీడ్స్ కాకపోయినా ఇవ్వండి, ఇవి కాకుండా ఇవి ఉన్నా మనం ఉపయోగించుకోవచ్చు. ఇంతకంటే పెద్ద సైజు బీడ్స్ ఉన్నాయి అనుకోండి, ఇదిగోండి, ఇంతకంటే పెద్ద సైజు ఉన్నా ఉపయోగించుకోవచ్చు. మన దగ్గర ఉన్న సైజును బట్టి మనం ఇక్కడ ఇట్లా ఉపయోగించుకుంటాం. నిలబట్టమే కదండి మిక్సీ, అందుకని చెప్పేసి ఈ సైజు మీరు ఈ వాడే 6 mm సైజుతో అల్లుతున్నాం కదా, 6 mm సైజ్ బీడ్స్ అయినా ఉపయోగించుకోండి. లేదండి మా దగ్గర ఇంకా కొత్త కొంచెం పెద్ద బీడ్స్ ఉన్నాయి అన్నారనుకోండి, అవైనా ఉపయోగించుకోవచ్చు. నా దగ్గర అయితే మీడియం సైజు ఉన్నాయండి. ఇంకొకటి ఇవ్వండి, నా దగ్గర కొంచెం పెద్ద సైజు ఉన్నాయి, ఇవి ఉపయోగిస్తున్నాను నేను. 4 బీడ్స్ తీసేసుకుంటున్నాను. వీటికి వాటికి అసలు తేడా చూడండి. మీ ఇష్టం, మీ దగ్గర ఉంటే ఉపయోగించుకోండి, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇవే వేసేయండి. వెయ్యాలని రూల్ అయితే లేదండి, మిక్సీ ఒరిజినల్ లుక్ రావాలి కదా, అందుకని చెప్పేసి. ఓకేనా, మరలా నాటు వేసేయండి. మరలా నాటు వేసేసుకోండి. ఇలా ఒరిజినల్ లుక్ రబ్బర్స్ లాగా ఉంటాయి కదండి అడుగున, ఆ లుక్ కోసమే మనం పెడుతున్నాం ఇది. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను పెద్ద సైజు తీసుకుంటున్నా, లేని వాళ్ళు అవే వేసేయండి. ఇంకొకసారి చెప్తున్నా, మనం లేని ఎక్కడ తేలేం కదండి, ఉన్న వాటితోనే మనం అల్లుకోవాలి. ఇప్పుడు దీనికి వేసేసాను, పెద్ద సైజు ఏం లేదండి, సేమ్ వేసేసాను. ఇప్పుడు నా దగ్గర దొరికినాయి, మొన్న ఆర్డర్ పెట్టుకున్నాను మీషోలో, కానీ కాస్ట్ అయితే ఎక్కువ పడ్డాయండి. అయితే చాలా బాగున్నాయండి, అంటే బ్రాస్లైట్ చేయడానికి అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాను. పెట్టినవి ఒక వీడియోలో చూపిస్తానండి. అవి మళ్ళీ టైం చాలదని చెప్పేసి ఇలా ముందు నాటు వేసేసుకోండి. ఫస్ట్ వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. నాకైతే ఎక్స్ట్రా ఏమీ లేదు. ఓకేనా, ఇదిగోండి ఫస్ట్ ఈ అడ్డబిడ్లోకి తీసుకొచ్చేసేయండి. మనం వేసేది ఇదిగోండి ఇక్కడ ఈ మూల, ఈ 4 బీట్స్ మధ్య, ఈ 4 బీట్స్ మధ్య, ఈ 4 బీట్స్ మధ్య, ఈ 4 బీట్స్ మధ్య ఇలా వేసుకోవాలి. ఓకేనా, ముందు ఇక్కడ వేసేద్దాం. ఇదిగోండి ఇక్కడ ఎక్కించేయండి. ఫస్ట్ 2 అయిపోతాయి మనకి. ఒక బీట్ తీసేసుకోండి, యాంటీగా దీనికి ఆపోజిట్ ఇలా వేసేయండి. ఇక్కడ ఒక నాట్ వేసేయండి, ఎందుకంటే ఇది కదలకుండా మనం ఇక్కడ నాట్ వేసేయండి. ఇలా వేసేసి మరలా ఈ బీడ్లో నుంచి మధ్య బీడ్ని చూసారా, ఇక్కడికి తీసుకొచ్చేయండి. మరలా ఈ లాస్ట్కి ఇక్కడ ఇంకొక బీడ్ తీసేసుకోండి ఆపోజిట్ ఇలా. ఇక్కడ నాటు వేసేయండి. ఇక్కడ ఇలా ఒకసారి సూది మీద మెలివేసేస్తే ఇవి కదలవు అనమాట, మనకి పీక్ వచ్చినట్టు ఉండవు. అయిపోయిందా, మనం వైర్ అనేది కట్ చేయకుండా ఇలా మరలా ఇలా వెళ్ళిపోండి. ఇంకా 1 బీట్ 2 బీట్స్ ఇలా బారుగా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అడుగు భాగం మనకు కనిపించదు. బాగా టైట్గా లాక్కుండా కొంచెం లూజుగా వెళ్ళండి. అడుగు భాగమే కాబట్టి అండి మనం బారుగా వెళ్ళిపోవచ్చు అడ్డబీట్ ఉపయోగించుకోకుండా. మధ్య మధ్యనండి మనం ఇలా ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ పొడవుగా వెళ్ళిపోవాలి అనేది మనం చూసుకుంటామేనండి. ఓకేనా, ఇదిగోండి ఇలా
ఇక్కడికి వచ్చేసేయండి. లాగమాకండి, ఇలా పీక్కి వచ్చేటట్టు లాగద్దు, ఇలా లూజుగా ఉంచేయండి. ఎందుకంటే ఇక్కడ నాటు వేసేసాం కదా, ఇక్కడ లాగామనుకోండి మళ్ళీ ఇదంతా దగ్గరికి వచ్చేస్తాయి. కొంచెం లూజ్ వదలండి. ఇలా చూసారా, నేను ఏమీ లాగలేదు, అలా తీసుకొచ్చేసాను మీడియంగా. ఇక్కడ మరలా ఇంకో బీడ్ ఎక్కించేసుకోండి, మరలా ఆపోజిట్ ఇలా ఇక్కడ ఒక నాటు వేసేయండి. కొంచెం వైర్ ముక్క తీసుకోండి, ఇలా దీని మీద 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ వేసేయండి. ఇంకా మనకిది కదలదు. మరలా ఇక్కడి నుండి చివరికి తీసుకొచ్చేయండి. 3 వైపులా వేసేసాము. ఇంకా ఇక్కడ వేయాలి, ఇక్కడ ఉంది, ఇంకో బీడ్ ఎక్కించేసుకోండి ఆపోజిట్ దీనికి ఇక్కడ. అప్పుడే మనకు నీట్గా వస్తుందండి. ఆపోజిట్లోనే వేసుకోవాలి, అలా సిట్ అయిపోద్ది, కూర్చుండిపోద్ది మనకి. మరలా ఇక్కడ కూడా ఒక నాటు వేసేయండి. ఇలా వేసేసి ఈ బీడ్ ఉంది కదా, ఈ బీడ్స్ ఇంకా ఇక్కడ లాగాం కదా, మరలా ఇక్కడ కూడా సమంగా రావాలి కాబట్టి మరలా ఒకసారి ఇలా తీసుకెళ్ళిపోదాం. చక్కగా సమంగా ఉంటుంది అన్నమాట వర్క్. ఇలా కొంచెం నిలబడుతుంది. ఒక్కొక్క బీడ్లో నుంచి తీసుకెళ్ళిపోండి. ఇలా ఒక్కొక్క బీడ్లో నుంచి, మొత్తం వెళ్ళటం లేదు, ఒక్కొక్క బీడ్లో నుంచి ఇలా చివరికి తీసుకొచ్చేయండి. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు ఎలా నిలబడిపోతుందో చూడండి. అసలు మనం బతీలాడ అవసరం లేదనమాట. చెప్పే కదండి మీకు, ఇలా పెద్ద బీడ్స్ ఉన్న వాళ్ళు ఉపయోగించుకోండి, లేని వాళ్ళు అల్లే బీడ్స్నే ఇలా పెట్టుకోండి. సింగిల్ బీడే సేమ్ అంతే, లేనిది మనం ఎక్కడ తేలేము. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేశాను. ఈ మధ్య బీటుకి తీసుకొచ్చేసి ఇక్కడ నాటు వేసేయండి. ఇలా ఎక్స్ట్రా ఉన్నది ఒక బీడ్లో తీసుకెళ్ళిపోండి. మరలా వైరు నాట్ అనేది కనిపించుకోండి, ఇలా గ్రిప్ తీసేసుకోండి. అబ్బా ఇలా నొక్కేస్తే మనకి ఈజీగా ముందుకు వెళ్ళిపోద్ది. మరలా తర్వాత సెట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. ఇలా ఇక్కడ కట్ చేసేద్దాం. మనం ఏం చెప్పినా ఇలా నొక్కేసినా మరలా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇంకా అయిపోయింది. ఇలా ఒక రకంగా ఉంది కదా, దీన్ని ఇలా నొక్కేస్తే చక్కగా ఒక్కసారి సెట్ చేసేసుకుంటే మనకి ఈ అడుగు భాగం రెడీ అయిపోయింది. చూసారు కదా, పెద్ద సైజు వేసా, చిన్న సైజు వేస్తేనో కొంచెం చిన్నగా కనిపిస్తుంది, పెద్ద సైజు వేస్తే కొంచెం పెద్దగా కనిపిస్తుంది. అంతే, నిలబడిపోయింది. ఇది కూడా చక్కగా అసలు మనం బతిలాడకుండానే నిలబడిపోద్దండి. ఓకే అండి, ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇది వేద్దామండి, టైం చాలా అయిపోయిందనమాట. వేసేసి ఈ జార్, మిక్సీ జార్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వెళ్ళే విధానం షేర్ చేసేస్తాను. ఓకే అండి, వీడియో చూసారు కదా, చూసిన తర్వాత మేము అనుకున్నాము అని చెప్పేసి లైక్ చేసేయండి, ఒక కామెంట్ అయితే చేసేయండి అబ్బా. ఓకే అండి, మిక్సీ వెళ్ళే విధానంలో మిక్సీ ఇంకా ఈ వైర్ ఒకటి వేసేసి ప్లగ్ పెట్టేస్తే మిక్సీ అనేది రెడీ అయిపోద్ది కదా. నెక్స్ట్ వీడియోలో ఈ ప్లగ్ ఇది కూడా రెడీ అయిపోయింది. మిక్సీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రెడీ అయిపోయింది. ఓకేనా, చాలా బాగుంది, చూసారా, క్యూట్గా ఉంది, ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ అండి ముఖ్యం. ఇక్కడ వైట్ ఇచ్చేసాను, ఇక్కడ ఈ కలర్, ఏ కలర్ బాగుందో కామెంట్ కూడా చేసేయండి అబ్బా మీరేను. ఓకే అండి, ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నాను. మళ్ళీ మిక్సీ వెళ్ళే విధానం పార్ట్ 3లో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు, నమస్తే. మీరు మాత్రం లైక్ ఒకటి చేయటం మాత్రం మర్చిపోవద్దు, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి.